దేవుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆ భ్రమలో ఉన్నావు. నేను క్రైస్తవురాలన్న ముసుగులో ఉన్నావు. నువ్వు ఆ ముసుగు తీసేయి. ముసుగు అంటే నువ్వు తల మీద వేసుకున్న ముసుగు కాదు. ఆ నామకార్థం క్రైస్తవ ముసుగు తీసేయి. వాక్యం చదివితే మన హృదయంలో ఉంటుంది వాక్యం. అదే చదవకపోతే నీ హృదయంలో ఏముంది? అందుకే ఈ రోజున సిగ్గు లేకుండా క్రైస్తవులు వెళ్ళి సిగరెట్లు తాగుతున్నారు. క్రైస్తవులే వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకుని వ్యభిచారం చేస్తున్నారు. ఆ వైన్ షాప్ దగ్గర మందు కొనే వాళ్ళంతా క్రైస్తవులే ఎక్కువ. మంచి మంచి పేర్లు రాసుకుంటారు బండ్ల మీద, యెహోవా నా కాపరని. ఈడు జీతగాడు, మరి ఆయన వీడిపై కోట మందాగాలి. అందుకనే దయచేసి వాక్యాన్ని చదవండి. వాక్యాన్ని మీరు హృదయంలో ఉంచుకోండి. అప్పుడు మీరు చెడు తలంపుల నుంచి బయటకు వస్తారు. చెడు అలవాట్ల నుంచి మిమ్మల్ని ఆయన విడిపిస్తాడు. వాక్యమే సెలవిస్తుంది కదా. ఒకసారి నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. అప్పుడు నీ హృదయం అంతా బాగా ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఉండి వెళ్ళిపోయిన ప్లేస్ కదా. బాగా అలిగి ముగ్గేసినట్టుగా ఉంటుందంట. సాతాను గడు వచ్చి కూర్చుంటాడు. వాడు ఒక్కడే కూర్చోడు, మళ్ళీ 7 తీసుకొని వస్తాడంట. నువ్వు వ్యభిచారం ఒకదాంతో ఆగుతావా? ఆగవు. అబద్ధాలు ఆడతావు, ఇంట్లో భర్తని మోసపుచ్చుతావు, పిల్లలకి కల్లిబులు కబుర్లు చెప్తావు, మందు తాగుతావు, వేరే వాళ్ళతో గొడవ పడతావు, బూతులు మాట్లాడతావు. ఇవే నానా విధాలు. అందుకనే మన హృదయంలో వాక్యం ఉండాలి, లేదంటే చాలా కష్టం. తెలుసుకోండి. ఈరోజు వచ్చేటప్పుడు దర్శి అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఓపెనింగ్ అంటే రేపు 5వ తారీఖు. మేము దారిలో వచ్చేటప్పుడు మా ఏరియాలో కొంచెం మాకు రాగి సంగటి అంటే బాగా ఇష్టం. ఓ చోట కూర్చొని తింటున్నాం. వాళ్ళు 5 వచ్చి కూర్చొని తింటున్నారు. వాళ్ళ పేర్లు, ఒక ఆయన పేరు ఇజ్రాయేలు, ఒక ఆయన పేరు డానియల్. మాతో పాటు తిన్నారు. బ్రదర్, నేను ఎక్కడ చూసినట్టుగా ఉంది అంటే, నేను సువార్త పరిచయం చేస్తా ఉంటానని చెప్పాను. ఆ పక్కన పిల్లలు 3 పెద్దోళ్ళు ఉన్నారు. అయిపోయింది. తినేసాక బిల్లు కట్టేటప్పుడు ఎంత అంటే వాళ్ళ బిల్లు 560 అని చెప్పాడు. ఇంకొక ఆయన వచ్చి వాళ్ళ 2 సిగరెట్లు కూడా ఉన్నాయని చెప్పారు. సిగ్గుండాలి. వీడు క్రైస్తవుడు. 5వ తేదీ మందిరం ఓపెనింగ్ అయితే ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఒకటి పేరు డానియల్, ఒకటి పేరు ఇజ్రాయేల్. దర్శి, ప్రకాశం జిల్లా. నేను పేరు కూడా చెప్తాను, నాకు భయం లేదు. ప్రకాశం జిల్లా దర్శిలో రేపు 5వ తేదీ ఓపెన్ అవుతుంది తెలుగు బాప్టిస్ట్ చర్చి. ఆ సంఘ పెద్దలే ఇలాంటి క్రైస్తవులు ఉన్నారు. మరి వేరే వాళ్ళు దేవుని ఎందుకు నమ్ముకోవాలి? మనోళ్ళే సరిగ్గా లేరు. యేసు ప్రభువుకి సిలువేసింది ఎవరు? స్వకీయులే, యూదులే.